తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన జన సైనికుడు పీతా విజయకృష్ణ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ కారణంగా మరణించాడు. విజయ్కి పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. విజయ్ మరణించాడన్న వార్తను సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణకి తెలియజేయడంతో అక్కడికి వెళ్లి విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడి అవయవదానం గురించి అవగాహన కల్పించారు. అనుశ్రీ సూచనలు సలహాలు విని విజయ్ కుటుంబ సభ్యులు అంగీకరించి అవయవదానానికి సమ్మతించారు. విజయ్ అంతిమయాత్ర మరియు దహన సంస్కార కార్యక్రమంలో అనుశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. చాలా బాధాకరమైన విషయం. మాలో ఒకడుగా జనసేన పార్టీ జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా ఈ మధ్యకాలంలోనే మాతోటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మాతోటి మమేకమైపోయి మా కుటుంబ సభ్యుల్లో ఒకడైన మా విజయ్ మేము మామూలుగా బక్కడ అని తమ్ముడు అని అలా పిలుచుకుంటాం. కానీ మనవాడు విజయ్ కృష్ణ సడన్గా మొన్న 2 days బ్యాక్ ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ దెబ్బతిని బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల, అంతేకాకుండా నిజంగా అతని యొక్క ఆదర్శాలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు ఎలాగుంటాయో అదేవిధంగా అప్పుడప్పుడు అలా అందరు స్నేహితులు చెప్పేవాడంట, నేను కానీ చనిపోతే నా యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయండి అని మామూలు సరదాగా చెప్పినట్టు అలా చెప్తుండేవాడంట. అది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళ ఒకే ఒక కొడుకు, వాళ్ళ మదర్కి పెరాలసిస్ స్ట్రోక్, వాళ్ళ నాన్నగారు డ్రైవర్, వాళ్ళకి ఒకే ఒక కొడుకు. నిజంగా 28 సంవత్సరాల వయసున్న కుర్రోడు, మంచి ఎదుగుతున్న కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరం. కానీ ఆ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతోటి, వాళ్ళ చిన్నాన్నగారు కానీ అందరూ కూడా పెద్ద మనసుతోటి మా వాడు ఆశయం ఆర్గాన్స్ డొనేషన్ ఎప్పటి నుంచో చెప్పాడంటే అప్పుడప్పుడు దాన్ని, ఎందుకంటే మా ఊరు పోతే ఒక 4-5కి ప్రాణదానం చేస్తే మా ఊడు ఇంకా బతుకున్నట్టే మేము భావిస్తామని వాళ్ళు ముందుకు రావడం, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్తో మేము మాట్లాడటం, ఎప్పటికప్పుడే వైబ్రెడ్డి సూర్య మా యువ నాయకుడు వైబ్రెడ్డి సూర్య, అలాగే మా విక్టరీ వాసు, మా జనరల్ సెక్రటరీ వీరబాబు గారు, వీళ్ళందరూ మంచి మా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గుల్లయ్య, గుత్తుల సత్యనారాయణ, వీళ్ళందరూ ఆ రోజు నైట్ మొత్తం అందరితోటి మాట్లాడి సుమారు నైట్ 11-12 గంటల వరకు అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరు కిమ్స్ హాస్పిటల్కి పంపించడం, వాళ్ళు వెంటనే ఈ ఆర్గాన్స్ అందులోనే ఒక 14 ఏళ్ళ తిరుపతి కుర్రోడికి మన విజయ్ హార్ట్ని డొనేట్ చేయడం, 14 ఏళ్ళ కుర్రోడి కంటే అది 100 ఏళ్ళు జీవించడానికి ఎంతో ఉపయోగపడ్డాడో చూడండి. నిజంగా మా జన సైనికుడు చనిపోయినాడు అని ఒక బాధ ఒకవైపు ఉంటే, ఇటువంటి డొనేషన్ చేసి చాలామంది ప్రాణాలను కాపాడాడని మరొక వైపు మాకు చాలా గర్వంగా కూడా ఉంది. నిజంగా మా జనసేన పార్టీ తరఫున అతనికి ఆత్మశాంతి